అయిపోతోంది. తింటాను. నువ్వు ఊపేసరికి మింగేస్తాను డోరేమాన్. చాలే ఊరుకో, చిన్న ముఖ్య కదా, అంత అసూయ పనికిరాదు. నీకు అర్థం కావడం లేదు, అవి డాగ్ డంప్లింగ్స్. ఏమంటున్నావు? డాగ్ డంప్లింగ్స్? నువ్వు డాగిల్ని క్యాట్లని బయటకు వదిలేసావంటే అవి తానుగా వాటి ఇంటికి వెళ్ళిపోతాయి కదా. కానీ నువ్వు వీటిని తిన్నావంటే నువ్వు అసలు నీ ఇంటికి తిరిగి రాలేవు. అలాంటప్పుడు ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళావు? నేను వీటిని ఎందుకు ఇక్కడ వదిలేసానంటే బయట పారేద్దామని. వేరే దారి లేదు, దీనికి రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చే డంప్లింగ్ ని వెళ్ళి కొనాలి. అప్పటిదాకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు, సరేనా? నువ్వు బయటికి వెళ్ళావంటే ఇక్కడికి రావాల్సిన దారిని మర్చిపోతావు. నాకు అర్థమైంది. ఇంటికి నిప్పంటుకున్నా సరే నేను అసలు బయటికి రాను. నోబితా, నా కోసం కొట్టుకెళ్ళి రావా? వీల్లేదు, నన్ను ఎప్పుడు బయటికి పంపించి పనులు చేయించుకుంటూ ఉంటారు. కుదరదు. నేను నిన్ను కొట్టుకు మాత్రమే కదా వెళ్ళి రమ్మన్నాను. అమ్మా, నేను కొట్టుకు వెళ్తాను. ధన్యవాదాలు. మరేం పర్వాలేదు. నేను ఇంటికి తిరిగి వచ్చేదాకా నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఏంటి, నీకు బాగా అర్థమైందా? అలాగే. లాభం లేదు. ఏదేమైనప్పటికీ నేను మాత్రం ఇంట్లో నుంచి అస్సలు కదలను. నోబితా, ఈ రోజు ఒకరు తక్కువయ్యారు, మాతో వచ్చి ఆడతావా? త్వరగా రా, వెళ్ళాలి. ఏంటి వేళకోళంగా ఉందా? ఇలాంటి పరిస్థితిలో నేను మీతో పాటు ఎలా బయటికి వస్తాను చెప్పండి. నోబితాకి నోరెక్కువైంది. ఇంకోసారి ఎప్పుడు ఆడుకోవడానికి పిలవకూడదు. నేను బేస్బాల్ ఆటకి వెళ్ళుండాల్సిందేమో. ఒక గనుక బాలు. నేను బయటికి వెళ్ళకూడదు కదా, పర్వాలేదు. ఊరికి బాల్ అందుకోవడమే కదా. డాగ్ డంప్లింగ్. ఎడం వైపు తిరగాలి. పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం బాబు, నేను ఎటు వెళ్ళాలో కాస్త చెప్తావా? నన్ను క్షమించండి, నేను అర్జెంటుగా వెళ్తున్నాను. దయచేసి నేను ఎటు వెళ్ళాలో దారి చెప్పువా ప్లీజ్. ఈ ముసలోడికి కనీసం సాయం కూడా చేయవా? నేను వెతికే అడ్రస్ ఏమిటంటే నేను మిస్టర్ యమాడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ నోబితా ఏడి? వెళ్ళిపోయాడా? నా మాట అసలు వినడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నేను దాన్ని త్వరగా కనిపెట్టాలి. బ్లాక్ 2 అని ఉంది. అరే, ఇది బ్లాక్ 1. నువ్వు ఇంకా కనిపెట్టలేదా? నీకు అసలు దారి తెలుసా లేదా చెప్పు. దయచేసి కాస్త మీరు ఊరుకుంటారా? మీరు అలా మాట్లాడితే నాకు అయోమయంగా ఉంది అంకుల్. ఏం పర్వాలేదులే, నా దారి నేనే చూసుకుంటాను. ఇలా వదిలి వెళ్ళిపోయారేంటి? అరే, ఎక్కడ నాన్న? అరే, ఎటు వెళ్ళాలి? నేను దారి తప్పాను. అనవసరంగా బయటకు వచ్చి ఇలా ఇరుక్కుపోయానే. ఇప్పుడేం చేయను? బుద్ధి తక్కువయ్యి బయటికి వచ్చాను. త్వరగా వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళి చూస్తాను. నాకేం అర్థం కావడం లేదే. అక్కడ ఒక అధికారి ఉన్నారు. సార్, నేను మా ఇంటికి ఎటువైపు వెళ్ళాలో చెప్తారా? అటువైపు. ధన్యవాదాలు. అటువైపు కాదు. ఏ బాబు ఆగు, నేను ఏదో ఆలోచించుకుంటూ నీకు చెప్పేశాను. నీ ఇల్లు అటువైపు కాదు, చెప్పేది విను, ఆగు. ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు కూడా కాదు. నేను ఇంటికి వెళ్తాను, ఎలాగైనా కనిపెట్టి తీరుతాను. స్కూల్ వెనకాలన్న కొండ, అక్కడికి వెళ్తే ఇల్లు కనిపెట్టేయచ్చు. హే షిజుకా, భలే భలే, ఇక ఇంటికి సులభంగా వెళ్ళిపోవచ్చు. ఆగు షిజుకా, ఆగు, నేను వస్తాను. ఆగు షిజుకా, ఆగు.
ఏయ్, షిజుకా ఆగు, నేను నోబితాని. షిజుకా ఆగు. షిజుకా 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 నేను పొరపడ్డాను, నన్ను క్షమించు. కొండ ఎక్కడుంది? అరే, ఇదేం చోటు? అసలేం జరుగుతోంది? నడిచే కొద్దీ కొత్త కొత్త ప్రదేశాలు ఎదురవుతున్నాయి. నాకు బొత్తిగా ఏమీ అర్థం కావడం లేదే. ఒక నిమిషం ఆగండి. ఎక్కడ ఎక్కడ మీరు ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఈ పిల్లోడు ఏడుచుకుంటూ కనబడ్డాడు. ఏంటి, నిజంగానా? మీకు ధన్యవాదాలు. ఇక ఒక్క అడుగు ముందుకు వేయలేను. నా ఒంట్లో ఉండే శక్తి అంతా పోయింది. నోబితా, నువ్వు ఎక్కడున్నావు? హే నోబితా, నోబితా ఎక్కడున్నావు? నోబితా, డోరేమాన్, డోరేమాన్, డోరేమాన్. నోబితా, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నోబితా ఎక్కడున్నావు? అదేంటి ఇప్పుడే నోబితా నాతో మాట్లాడినట్టు అనిపించింది. డోరేమాన్, డోరేమాన్, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇంట్లో తన్ని ఒంటరిగా వదిలేశానంటే కామిక్ బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాడు. మా ఇంట్లో కూడా అంతే. ఆంటీ, మా ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్తారా ప్లీజ్? ఆంటీ, నీ అడ్రస్ ఏమిటో చెప్పు. నువ్వే బ్లాక్ లో ఉంటావు? ఎక్కడంటే అరే ఎక్కడ ఉంటాను? అరే, నాకు ఆ వివరాలు ఏమి తెలియదు ఆంటీ. ఏం చేయాలి నాకు తెలియడం లేదా? ఒరేరే, నేను తప్పిపోయాను. ఎలాగైనా ఇంటికి చేరుకోవాలి. ఎంతసేపు వెతికినా నోబితా కనపడ్డం లేదు. నాకు అర్థమైపోయింది, ఇక దాన్ని వెతకడంలో ఎలాంటి ఉపయోగం లేదు. నేను వెళ్ళొస్తాను నోబితా. ఇక నేను అస్సలు దాన్ని కలవలేనేమో. నేను నిన్ను అస్సలు మర్చిపోను నోబితా. మనమిద్దరం ఎన్నో క్షణాల్ని సరదాగా గడిపాము. అమ్మా, నాన్న, ఇక నేను నడవలేను. నాకు తెగ ఆకలేసేస్తోంది. నాకు తల తిరుగుతోంది. నాకు కాస్త తినడానికి ఇస్తావా? నాకు తినడానికి ఏదైనా ఇస్తావా? నాకు తెగ ఆకలేస్తుంది. ధన్యవాదాలు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. తినబోతున్నాను. తను త్వరగా ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకు లేదు. డోరేమాన్! ఇది ఖచ్చితంగా నిజం కాదు. బాధలో నాకు అలా అనిపిస్తుందేమో. డోరేమాన్! దానికి అవకాశం లేదు. ఇది నా బ్రహ్మ అయి ఉంటుంది. డోరేమాన్! అరే నోబితా, నోబితా, నోబితా తిరిగి వచ్చేసావా?
చూశాను. అదన్నమాట విషయం. నోబితా. నాకు తెగ ఆకలేసేస్తుంది. నోబితా! ఇంతసేపు నువ్వు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అది నేను దారి తప్పిపోయానమ్మా, అందుకే. నీకెంత చెప్పినా అర్థం కదా? నాకు సహాయం క్షమించండి అమ్మా. ఇప్పుడు చూసినా ఆడుకుంటూ ఉంటావు. అమ్మే చూడయింది. ఏదైతే నేను నోబితా ఇంటికి తిరిగి వచ్చేసాడు కదా, అది చాలు. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, వదిలేయ్.